అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైన వందనాలండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 8:32 అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, సత్యము అనగా వాక్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా సత్యము అనగా వాక్యము. వాక్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. స్వతంత్రులుగా చేయును అంటే మరి స్వతంత్రులుగా లేరా అని మనం అడిగామనుకోండి, స్వతంత్రులుగా లేరు. ఏమైంది? పరిస్థితి ఏంటి అని మనం గమనించామనుకోండి, దాసులుగా ఉన్నారు. అంటే దాసులుగా ఉండడం అంటే మరి వీళ్ళకి పైన ఒక యజమానుడున్నాడు. అంటే యజమానుడి యొక్క అడుగు జాడలలో లేదా యజమానుడు చెప్పినటువంటి బాటలోనే వీళ్ళు వెళ్ళాలి. అయితే ఒక లీడర్ పిల్లలని నడిపించటం వేరు. మరి ఒక ఆక్రమించినటువంటి వ్యక్తి, లేదంటే గనక పాలించే వ్యక్తి, లేదంటే గనక మరి రూల్ చేసే వ్యక్తి మరి అతని మాటల్లో వెళ్ళడం అంటే అందులో దుర్మార్గులు ఉంటారు, మంచోళ్ళు ఉంటారండి. మరి దుర్మార్గుడు ఎవరు ఎంతకనగానే దుష్టుడు సాతానుడు. సాతానుడి ద్వారా ఏర్పడినటువంటి మరి ఆశలు, లోకాశలు అవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే వాడి యొక్క గొప్ప గొప్ప వలలతోటి ప్రతి ఒక్కరిని చిక్కించుకొని, ప్రతి ఒక్కరిని కూడా దాసులుగా చేసుకొని ఉన్నాడు. అందుకే రోమీలికి రాసిన పత్రిక మనం చూసామనుకోండి, ఒక అద్భుతమైనటువంటి వివరణ దేవుడు రాయించారు. రోమీలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తే 18వ వచనం మనం చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. మరి 17వ వచనం మనం చూసామనుకోండి, మీరు పాపమునకు దాసులై ఉంటిరి. అంటే అందరూ కూడా దేవునిలోకి రాకముందు దేనికి దాసులుగా ఉన్నారంటే పాపానికి దాసులుగా ఉన్నారు. అనగా దుష్టుడికి దాసులుగా ఉన్నాడు. సాతానుడికి దాసులుగా ఉన్నారు. అలాంటి ఒకడు విడిపింపబడాలంటే మన దేశం గురించి మనం ఆలోచించుకున్నా గాని, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. వారు మన ఆస్తిని దోచుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా దేని కొరకు ఫైట్ చేసామంటే ఫ్రీడమ్, స్వాతంత్రం కోసం పనిచేసాం. ఎందుకంటే మనకు నచ్చినట్టుగా మనం బ్రతకొచ్చు. వేరే వాళ్ళెవరో వచ్చి మన జీవితాన్ని రూల్ చేయడం అనేది అది అంత అవమానకరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అదేవిధంగా మన జీవితం, ఆత్మీయ జీవితం గురించి మనం ఆలోచించినట్లయితే గనక మన లైఫ్‌ని దుష్టుడు పరిపాలిస్తున్నాడు. వాడి చెప్పు చేతల్లో మనల్ని ఉంచుకున్నాడు. వాడు తన వలలో చిక్కించుకున్నాడు. అలాంటి మనం విడుదల పొందాలంటే ఏం చేయాలనే దానికి వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటి ఇంతకనగానే సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. అది ఏ కండిషన్‌లో? ఏ కండిషన్‌లో మనం స్వతంత్రులుగా మనం మారతామని మీరు ఆలోచించినట్లయితే మరి యోహాను సువార్తలోని దేవుడు చెప్తున్నారండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం ఈ ఉదయకాల సమయంలో మనం గమనించగలగాలి. మనలో చాలామంది కొన్ని కొన్ని వాటికి అడిక్ట్ అయిపోయి ఉంటాం. కొన్ని కొన్ని మనల్ని పరిపాలిస్తా ఉంటాయి. అవి పనికిమాలిన వీడియోస్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, లేదంటే గనక మరి ఉపయోగపడినటువంటి ఆటలు కావచ్చు, ఉపయోగపడినటువంటి ముచ్చట్లు కావచ్చు, ఉపయోగపడినటువంటి చెత్త కావచ్చు మనల్ని పరిపాలిస్తూ ఉండుండొచ్చు. దాంట్లో నుండి మనం విడుదల పొందాలి అంటే రూట్ దేవుడు చెప్తున్నారండి. ఎలా మనం విడుదల పొందగలం? యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తేనండి. కాబట్టి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఏమని ఇంతకనగానే, ఇదిగో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే కండిషన్. వాక్యములో నిలిచిన వారైతే మనం పాపాన్ని ఎలా జయించాలా అని దాని గురించి ఆలోచించటం మాని, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వాక్యములో ఎలా నిలబడాలా అని చూడండి. అలా మీరు చూసినట్లయితే మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు మీరెప్పుడైతే శిష్యులుగా మారతారో, శిష్యులుగా ఉంటారో అప్పుడు 32వ వచనం అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. అంటే ఎప్పుడైతే వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యానుసారంగా బ్రతకటం మనం ప్రారంభిస్తామో అప్పుడు వాక్యమే మనలను స్వతంత్రులుగా చేయును. ఆటోమేటిక్‌గా మనం ఆ పాపాన్ని ఓవర్‌కమ్ చేయగలం. ఆ పాపాన్ని మన జీవితంలో నుంచి డిలీట్ కొట్టేయగలం మనం. మరి మనలో ఎంతమంది వాక్యమందు ఉండడానికి సిద్ధపడుతున్నారో ఆలోచించండి. మనలో చాలామంది వాక్యం నేర్చుకోవడానికే కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారండి. మరి లోక సంబంధమైన ఎడ్యుకేషన్ విషయంలో శ్రద్ధ ఉంటుంది. అలాగే లోక సంబంధమైన ట్రేడింగ్ విషయంలో శ్రద్ధ ఉంటుంది. లోక సంబంధమైనటువంటి అన్ని కార్యాలు నేర్చుకునే విషయంలో శ్రద్ధ ఉంటుంది గానీ, మరి వాక్యం నేర్చుకునే విషయంలో శ్రద్ధ లేనప్పుడు వాక్యం ముందు నిలబడాలంటే అసలు వాక్యంలో ఏముందో మనకు తెలియాలి గదా!
వాక్యమందు మనం నిలబడాలంటే, అసలు వాక్యంలో ఏముందో తెలియాలి. అంటే దేవుడి జ్ఞానంలో ఏ ఏ విషయాలు ఉన్నాయో తెలియాలి. అవి తెలియకుండా వాక్యము నిలబడడం కష్టమే సాధ్యపడదు. మరి వాక్యమందు నిలబడకపోతే మనం ఎప్పుడు గూడా పాపానికి దాసులుగా ఉండాల్సిందే. ఈ ఉదయకాల సమయంలో మీరు దేని చేతనైనా బాధింపబడుతూ ఉంటే, దేని చేతనైనా మీరు దాసులుగా ఉన్నారని మీరు భావిస్తుంటే, దానిని మీరు ఓవర్‌కమ్ చేయాలంటే ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే ఇదిగో వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. వాక్యమును బాగా నేర్చుకొని, ధ్యానించి, మీరు ఉండగలిగితే, ఆ వాక్యం ముందు నిలబడగలిగితే ఆటోమేటిక్‌గా మీరు పాపము నుండి విడుదల పొందుతారు. మరలా పాపం అనే కాడి కింద చిక్కుకోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో లోతైన విషయాలను ఈ ఉదయకాల సమయమున డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. తెలుసుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా క్రియలలో పెట్టి తండ్రి మీ చిత్త ప్రకారం నడుచుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. ప్రభా ఎవరెవరైతే తెలుసుకున్న ప్రతి విషయాన్ని తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్నారో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల నుండి విడుదల పొందే విధంగా సహాయం చేయండి దేవా. తండ్రి అదే విధంగా ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని, కష్టపడుతున్నటువంటి వారిని, ప్రయాసపడుతున్నటువంటి వారిని, ఆర్థికంగా సహకాలం నిలబడినటువంటి వారిని, సంపూర్ణ సేవకు వచ్చిన బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్త ప్రకారం నడిపించండి. ఆత్మీయతలో వృద్ధిపరచండి ప్రభువా. మీ చిత్త ప్రకారంగా ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదిగే విధంగా సహాయం చేయండి. తండ్రి అదేవిధంగా ఈ పరిచర్యలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించండి, నడిపించండి. తండ్రి మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ఎన్నో లోతైన విషయాలు ధ్యానించే అవకాశాన్ని అనుగ్రహించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.